సబ్ జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ నేరుగా నూజివీడు కోర్టుకు వెళ్లారు. ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేసిన నూజివీడు కోర్టులో సంతకం చేశారు. అనంతరం అక్కడి నుంచి బాపులపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉంది. అక్కడే ఆయన సంతకం చేయాలి. వంశీకి కండిషనల్ బెయిల్ రావడంతో వారానికి 2 రోజులు పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుంది. ఇక నియోజకవర్గం దాటి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో గన్నవరంలోని ఇంటికి వెళ్లనున్నారు వల్లభనేని వంశీ. విజయవాడ సబ్ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల అవడం జరిగింది. అయితే కండిషనల్ బెయిల్ ఆయనకు రావడంతో నేరుగా నూజివీడు కోర్టుకు వెళ్లారు వల్లభనేని వంశీ. అయితే కండిషనల్ బెయిల్ కు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయి శంకర్ సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, కొద్దిసేపటి క్రితమే విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలైనటువంటి వల్లభనేని వంశీ డైరెక్ట్గా నూజివీడు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ బెయిల్కి సంబంధించినటువంటి కండిషన్ బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ సంతకం చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సంతకం చేశారు. తర్వాత బాపులపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళనున్నారు. ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కేసులో మొదటగా కేసు అనేది ఆ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి కూడా ఈ వారానికి 2 రోజుల పాటు అక్కడ సంతకం చేయాలనే విధంగా కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు రేపు కూడా అక్కడ సంతకం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు అక్కడి నుంచి మళ్ళీ గన్నవరం పోలీస్ స్టేషన్కి రానున్నారు. గన్నవరంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి కేసులో కూడా ఆయన అక్కడ సంతకం చేయాలనే విధంగా కూడా ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో గన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా సంతకం చేయనున్నారు. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గాన్ని దాటి వెళ్ళకూడదు అనే విధంగా కూడా ఆయనకి వచ్చినటువంటి వల్లభనేని వంశీకి బెయిల్స్ ఏవైతే వచ్చినటువంటి కేసుల్లో ఉన్నాయో అందులో క్లియర్గా కూడా 2 కేసులకు సంబంధించిన వాటిల్లో నియోజకవర్గం దాటి వెళ్ళకూడదు అనే విధంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే నియోజకవర్గంలోనే ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆయన ఈరోజు రేపు ఈ బెయిల్స్కి సంబంధించినటువంటి అంశాల్లో సంతకాలకైతే హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి మాత్రం వారానికి 2 రోజులు రావాలనే విధంగా ఒక కండిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా బాపులపాడు పోలీస్ స్టేషన్కి ఎవ్రీ వీక్ కూడా వెళ్ళి సంతకం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు సత్యవర్ధన్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా తెలుస్తుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా కంపల్సరీగా ఆయన అక్కడికి వెళ్ళి సంతకాలు చేయాలి. దాంతోపాటు గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం ఈరోజే గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం చేయనున్నారు. అక్కడ కూడా వారానికి 2 రోజుల పాటు హాజరవ్వాలనే విధంగా కూడా ఆదేశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాంతో అక్కడ కూడా 2 రోజుల పాటు హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా ఈరోజు రేపు కూడా గన్నవరం నియోజకవర్గంలోని తన స్వగ్రామంలోనే వల్లభనేని వంశీ ఉండేటట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగా హైదరాబాద్ వెళ్ళాలనే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నప్పటికీ కోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో గన్నవరంలోనే ఉండనున్నారు. అయితే హెల్త్కి సంబంధించినటువంటి అంశాలు పరిగణనలో తీసుకొని వాళ్ళు హైకోర్టును అయితే ఆశ్రయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో చికిత్స కోసం వెళ్ళాలనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో హైకోర్టును కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు ఏవైతే బెయిల్ ఇచ్చాయో ఆ కోర్టులను కూడా వాళ్ళు ఆశ్రయించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక కోర్టులు కనుక ఆదేశిస్తే హైదరాబాద్ వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో కూడా ఈరోజు రేపు అనేక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ అయితే సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ సాయి శంకర్.